నమస్తే నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. జగన్ తిరిగి అధికారంలోకి వస్తారా అంటే ఇంకా 4 ఏళ్ళు టైం ఉంది. ఆ పాటికి నందో రాజా భవిష్యత్తి ఏదైనా జరగవచ్చు. 2019లో బాబు అంత ఘోరంగా ఓడిపోతారని, 2024లో జగన్ అంతకంటే ఘోరంగా ఓడిపోతారని అనుకోలేదు. వెయిట్ చేసి చూడడమే బెటర్. ఎన్నికలకు వారం రోజుల ముందు కూడా చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ కూడా గురితప్పుతున్నాయి. అలాంటిది ఇంతకుముందు నుంచి జగన్ మళ్ళీ వచ్చేస్తున్నారని టీడీపీ వాళ్ళు అధికారులు భయపడుతున్నారనే రాతలేమిటి, పరిశీలనలేమిటి? ఇదేదో వైసీపీ నాయకులు కార్యకర్తలు వైసీపీ అనుకూల యూట్యూబర్లు అన్నారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ బొత్తిగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా అలా రాయడమేంటి? భూతాన్ని భూస్థాపితం చేశానని చంద్రబాబు ఒక పక్క చెప్తూనే మరోపక్క మాటిమాటికి భూతం గురించి జనాలకు గుర్తు చేస్తే భూతం సజీవంగా ఉందనే ఫీలింగ్ ప్రజల్లో కలుగుతుంది కదా. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తాడంటారా అనే ప్రశ్న ప్రతి ఇద్దరిలో ఒకరి నుంచి వస్తోంది అని ఇప్పుడు రాధాకృష్ణ రాశారు. అంటే 50% మంది ప్రజలకు మళ్లీ జగన్ వస్తాడేమోననే సందేహం కలిగినట్లేగా. 11 సీట్లతో పాతాళానికి పడిపోయిన జగన్ తిరిగి వస్తారేమోనని 4 ఏళ్లకు ముందే చర్చించుకోవడమేంటి? నిరంతర భూత జపంతో జగన్ను 50% మంది నాలుకలపై నిలపడం బాబు చేస్తున్న పొరపాటేగా. రాధాకృష్ణ రాష్ట్రం మొత్తం మీద ప్రజల్లో 50% అని రాశారు. కానీ కొన్ని ప్రాంతాల్లో ఇది మరీ ఎక్కువగా ఉందనిపిస్తోంది. అమరావతిలో భూములిచ్చిన పాత రైతుల సమస్యలు తీర్చకుండానే కొత్తగా 40,000 ఎకరాలు సేకరణ మొదలుపెట్టారు కదా. కొత్తగా భూములివ్వాల్సిన వారనేక మంది జగన్ మళ్లీ వస్తే అనే ప్రశ్న వేస్తున్నారు. 2014-19 చంద్రబాబు 1.0 టైంలో అమరావతిలో పెట్టుబడులు పెట్టిన వారు జగన్ 15 ఏళ్లు దాకా అధికారంలోకి రాడని, ఆ లోపున అమరావతి పూర్తయిపోతుందని నమ్మి స్థలాలు కొన్నాం అని చెప్పారు. 2018 వరకు కూడా అలాంటి మూడుంది. తర్వాత అమరావతి పూర్తవుతుందనే నమ్మకం తగ్గి ధరలు దిగజారాయి. భయపడినట్లుగానే జగన్ రావడం, అమరావతి గొంగలిలా అక్కడే ఉండిపోవడం జరిగాయి. ఇప్పుడు మళ్లీ భూసేకరణ అనగానే పాతవారికి కొత్తవారికి గుబులు పట్టుకుంది. 33,000 ఎకరాల ప్రాజెక్టే అసంపూర్తిగా అధ్వాన్న స్థితిలో ఉంది. ఇప్పుడు 73,000 ఎకరాల ప్రాజెక్ట్ అంటే మొత్తమంతా కలిసి మూలన పడుతుందేమోనని అందరి భయం. గతానుభవాల బట్టి బాబు పూర్తి చేయలేడేమోనన్న శంక పుట్టడంలో అసహజత్వమేమీ లేదు. కానీ జగన్ మళ్లీ వస్తే శాంతం పడకేస్తుందనే భయం వింతగా ఉంది. 2014 నాటి కాన్ఫిడెన్స్ ఇప్పుడేమైంది? అప్పుడొచ్చిన సీట్లలో 6వ వంతు సీట్లొచ్చాయి జగన్కిప్పుడు. మళ్లీ 5 ఏళ్లలోనే వచ్చేస్తాడా అనే సందేహం మాత్రం ఎందుకు రావాలి? ఓ పక్క పోలీసులొచ్చి జగన్ తలుపులు తడుతున్నారు. సిబిఐ వాళ్లు వివేకా కేసులో పిలవబోతారు. పాత కేసులపై విచారణ ప్రారంభమవుతోంది. జగన్ జైలుకెళ్లడం ఖాయం అంటూ తెలుగు మీడియా రాస్తూనే ఉంది. అది చదివి కూడా ప్రజలిలా ఆలోచిస్తున్నారంటే విడ్డూరంగా లేదు. ప్రజలను వదిలేయండి. అధికారుల గురించి రాస్తూ రాధాకృష్ణ అధికారుల్లోనూ ఈ భయం ఏర్పడింది. ఫలితంగా వారు చురుగ్గా వ్యవహరించలేకపోతున్నారు. గుడ్డిగా పైనుంచి వచ్చే ఆదేశాలను అమలు చేయడానికి వారు నిరాకరిస్తున్నారు. జగన్ తిరిగి వస్తే తమను టార్గెట్ చేస్తాడన్న భయంతో అతి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అన్నారు. పేపర్లలో చదివి ఓహో అనుకునే వాళ్లకంటే నిత్యం అటు ప్రజలతో ఇటు పాలకులతో వ్యవహరించే అధికారులకు క్షేత్రస్థాయిలో ఫీలింగ్స్ గురించి ఎక్కువగా అవగాహన ఉంటుంది. మరి అధికారులు కూడా ఈ లైన్లో ఆలోచిస్తున్నారంటే దాని అర్థమేంటి? ఇప్పుడేదో చేస్తే 4 ఏళ్ల తర్వాత జగన్ వచ్చి దండిస్తాడేమోనన్న భయం సరే, ప్రస్తుతం చురుగ్గా పనిచేయకుండా కాలక్షేపం చేస్తూ కూర్చుంటే ప్రస్తుత పాలకులు డొక్క చింపుతారన్న భయం లేదా? లేదంటున్నారు రాధాకృష్ణ. చంద్రబాబుకి ప్రభుత్వంపై పట్టు రాలేదన్న అభిప్రాయం ఏర్పడుతోంది అని కూడా రాధాకృష్ణ అనేశారు. అధికారుల్లో ఎవరిని నమ్మాలో తెలియకుండా ఉంది అని, అధికార యంత్రాంగం సహాయ నిరాకరణ చేస్తోంది అని రాసేశారు. 4 దశాబ్దాలకు ముందే మంత్రి అయి 14 ఏళ్ల సీఎం అనుభవంతో పాలనాధ్యక్షుడిగా పేరుబడిన బాబు 2.0 పాలనలో ప్రభుత్వంపై పట్టు తెచ్చుకోలేదని అనడానికి చాలా తెగు ఉండాలి. నేను మారాను అనడం బాబు ఊతపదం. అలాంటిది ఈ మధ్య నేను మళ్ళీ 1995 నాటి ముఖ్యమంత్రిని అయిపోయాను, తోక కత్తిరిస్తాను అంటూ అధికారులను అదిలించడం చూసాం. ఆ అదిలింపులు విని కూడా అధికారులు నిమ్మళంగా ఉన్నారంటే ఈయన ఉండేది ఎన్నాళ్ళులే అనే ధీమాతో ఉన్నారనుకోవాలా? అలా అనుకోవడానికి కారణమేంటి? అధికారుల సంగతి సరే, మంత్రులకు కూడా జగన్ మళ్లీ వస్తాడన్న భయం ఉందా? ఆ మధ్య కేబినెట్ మీటింగ్ లో బాబు మంత్రులందరికీ జగన్ వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు మీరెందుకు సమాధానం ఇవ్వడం లేదు అంటూ క్లాస్ తీసుకున్నారని వార్తలొచ్చాయి. నిజమే కదా. ప్రతిపక్షం నుంచి ఏదైనా ఆరోపణ వచ్చినప్పుడు సంబంధిత శాఖకు సంబంధించిన మంత్రి దానికి సమాధానంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి. మిర్చి రైతులకు మద్దతు ధర, పొగాకు రైతులకు గిట్టుబాటు ధర, మామిడి రైతులకు కొనుగోలు, ఇలా ప్రశ్నలు లేవనెత్తినప్పుడు ఈ విషయమై కేంద్రానికి ఇప్పటికే రాశాం,
సమాధానం కోసం చూస్తున్నా వంటిది వ్యవసాయ మంత్రి చెప్పాలి కదా. అన్నీ బాబుగారే చూసుకోవాలని కాళ్లు చాపుకుని కూర్చుంటే ఎలా? దానికి తగ్గట్లు జగన్ వచ్చేళ్ళాక ఇదిగో కేంద్రానికి లేఖ రాస్తున్నామంటూ బాబు నుంచే ప్రకటన వెలువడమేంటి? బాబు కొత్తగా మంత్రులైన వారిపైనే బాగా మండిపడ్డారని, అది విని మంత్రి పదవులు దక్కని టీడీపీ సీనియర్లు సంతోషించారని వార్తలొచ్చాయి. వీళ్ల సంతోషం మాట ఎలా ఉన్నా కొత్త మంత్రులు కెరీర్ బిగినింగ్లోనే సంతృప్తికరంగా పనిచేయకపోతే ఎలా? శ్రద్ధ లేకన నిర్ణయాలన్నీ లోకేషే తీసుకుంటున్నప్పుడు మేం చేసేదేముంది, పెట్టేదేముంది అనే నిస్పృహ చేతన. కానీ తీరా చూస్తే రాధాకృష్ణ కూడా కూటమి నేతల్లో కూడా జగన్ పునరాగమనం గురించి భయాందోళనలు ఉండడం ఆశ్చర్యంగా ఉంది. దీన్ని బట్టి జగన్ ఎత్తుగడ ఫలించినట్లే కదా అని రాశారు. మంత్రులు అని స్పెసిఫిక్గా చెప్పకుండా కూటమి నేతలందరికీ భయమే అని జనరలైజ్ చేశారు. బాబు, లోకేష్, పవన్లను తప్పిస్తే మిగతా నాయకులందరూ ప్రస్తుతానికి అధికారం అనుభవిద్దాం, 2029 తర్వాత ఏం జరిగినా సేఫ్గా ఉందాం అనే ధోరణిలో ఉన్నారని ఆయన రాశారు. మేం చక్కగా పాలించి జనం జగన్ను మర్చిపోయేలా చేస్తాం అనే స్థైర్యంతో కూటమి నేతలు ఉండాలి తప్ప ఇలాంటి నెగిటివ్ ఫీలింగ్తో ఉంటే ఎలా? అధికారంలో ఉన్నది కూటమా జగనా అని టీడీపీ కార్యకర్తలు ప్రశ్నించే పరిస్థితి వరకు వెళ్ళింది అన్నారు రాధాకృష్ణ. అసలెందుకీ భయం? దానికి రాధాకృష్ణ వద్ద సమాధానం రెడీగా ఉంది. పిరికితనం అనేది టీడీపీ నాయకుల డిఎన్ఏలో ఉందట. ఎన్టీఆర్ హయాం నుంచి అధికారంలో ఉంటే ప్రతిపక్షంతో లాలూచి, ప్రతిపక్షంలో ఉంటే పోరాటాలు చేయాలంటే భయం అనేశారు. 2019 ఓటమి తర్వాత టీడీపీ నాయకులు బయటకు రాలేదు. ప్రభుత్వం నుంచి వేధింపులు ఎదుర్కోవడంతో కలుగుల్లో దూరిపోయారు. ఇప్పుడు జగన్ను చూడండి, ఏడాదిలోనే తేరుకుని కలియ తిరుగుతూ అధికార పక్షాన్ని హడలుగొడుతున్నాడు. ఈ పరామర్శ యాత్ర జరుగుతూ ఉంటే టీడీపీ ఎమ్మెల్యేలు ఎక్కడ దాక్కున్నారో తెలీదు అంటూ ఎద్దేవా చేశారు. జనసేన, బీజేపీ డిఎన్ఏలు టెస్ట్ చేయించలేదు కాబోలు. వారి పిరికితనం గురించి చెప్పకపోయినా జనసేన సోషల్ మీడియాలో ఉన్నంత చురుగ్గా క్షేత్రస్థాయిలో ఉండడం లేదు. బీజేపీ టచ్ మీ నాట్గా ఉంటోంది అని కూడా రాధాకృష్ణ అన్నారు. వీరందరినీ ఇలా నిస్తేజంగా, నిశ్చేతనంగా చేయడం వెనుక జగన్ వ్యూహం ఉందని రాధాకృష్ణ పలుకు. పరామర్శ యాత్రలను బల ప్రదర్శన యాత్రలుగా జగన్ డిజైన్ చేసి అధికార కూటమిని భయపెడుతున్నారట. రాధాకృష్ణ ఈ దిశగా ఆలోచించడానికి కారణమేమిటో కూడా ఆయనే చెప్పారు. జగన్కు ఇంతమంది జనం ఎలా వస్తారు? 2024కు ముందు బాబుకి ఇలా రాలేదు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఇలా రాలేదు. జగన్ ప్రజల్లోకి రావడం ఇదే మొదటిసారి కాదు. అలాంటిది సినిమా స్టార్లా క్రేజ్ ఉండడం అసహజం. తమ పాలనలో వేధింపులకు గురై ప్రతీకారం తీర్చుకోవడానికి తహతహలాడుతున్న టీడీపీ, జనసేన కార్యకర్తలు తమ కార్యకర్తల జోలికి రాకుండా ఇలాంటి బల ప్రదర్శనల ద్వారా వారిలో భయం కలిగించడానికి జగన్ ప్రయత్నిస్తున్నారు అనేది రాధాకృష్ణ ఇచ్చిన కంక్లూజన్. ఇది బలుపు కాదు, వాపే అని కూడా ఆయన డిసైడ్ చేశారు. ఈయన దగ్గరున్న డయాగ్నోస్టిక్ మెషిన్ ప్రజల దగ్గర, అధికారుల దగ్గర, కూటమి నాయకుల దగ్గర లేకపోవడంతో వారందరూ బలుపుగా భ్రమిస్తున్నారన్నమాట. అది వాపో బలుపో కాలమే చెప్తుంది. కానీ ఈలోపు ఈ జనాలను చూసి పై చెప్పిన వర్గాల వారందరూ జగన్ మళ్లీ వస్తాడని అనుకోవడం దేనికి? జనాలు వచ్చినంత మాత్రాన ఓటేస్తారనేముంది? 2019లో పవన్ సభలకు జనం వచ్చారు. 2024లో జగన్ సిద్ధం సభలకు వచ్చారు. ఫలితమేముంది? జగన్కు 39% ఓట్ బ్యాంక్ ఉంది. దానిలో వాళ్లే వస్తున్నారేమో. 60% ఎమ్మెల్యేలపై జనాలకు ఆగ్రహమో, అసంతృప్తో ఉందని సర్వేలు చెబుతున్నాయి. ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని ఆంధ్రజ్యోతే రాస్తోంది. పైగా వస్తున్నది రైతుల సమస్యలపై. రైతులంటే అన్ని కులాల వారు ఉంటారు. సాధారణంగా ప్రజల్లో కూడా రైతుల పట్ల సానుభూతి ఉంటుంది. రైతులకు ఏ ప్రభుత్వమూ చేయాల్సినంత చేయదు, చేయవలసిన టైంలో చేయదు. ఆ వర్గాల వారికి ప్రభుత్వం పట్ల అసంతృప్తి సహజం. అందుకని వాళ్లంతా వస్తూ ఉండవచ్చు. ఉద్యోగులకు డిఏ అరియర్స్ ఇవ్వడం లేదు, వెంటనే చెల్లించాలి అనే డిమాండ్పై జగన్ నిరసన ప్రదర్శన పెడితే ఇంతమంది వస్తారా? జగన్ వ్యూహంలో భాగమిది, దానిలో సక్సెస్ అయిపోయాడు అంటూ థీసిస్ రాసేయడం దేనికి? జగన్ సభలకు జనం రావడం విశేషం కాదు. కానీ రాధాకృష్ణ ఈ పేరు చెప్పి ఆంధ్ర ప్రభుత్వం గురించి ఇంత నెగిటివ్గా రాయడమేంటి అనే ప్రశ్న వస్తోంది. ప్రభుత్వానికి అధికార యంత్రాంగం సహాయ నిరాకరణ చేస్తున్నారని, చురుకుగా పనిచేయడం లేదని, ముఖ్యమంత్రికి ప్రభుత్వంపై పట్టు లేదని, ఇది మంచి ప్రభుత్వం కాదు, మెతక ప్రభుత్వం అని రాస్తే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తారా? ఆయన మోటివ్ ఏంటి? జగన్ని బూచిగా చూపించి టీడీపీని రెచ్చగొట్టడం మాత్రమేనా? అలా అయితే ఇంకా ఇబ్బడి ముబ్బడిగా కేసులు పెట్టండి, కరుణ చూపకండి అని రాసి ఊరుకుంటే చాలు. ఇంత నెగిటివ్గా ఎందుకు? ఇదొక్కటే కాదు, ఇటీవల కాలంలో రాధాకృష్ణ తన వ్యాసాల ద్వారా బాబును జగన్తో పోటీ పడలేని అసమర్థుడిగా, పిరికివాడిగా తీసేస్తూ లోకేష్ను మాత్రం జగన్ను ఢీకొట్టగల ధీరుడిగా చిత్రీకరిస్తూ వస్తున్నారు. వైసీపీని ఇంకా తీవ్రంగా దునుమాడలేదనే కోపంతో ఉన్న టీడీపీ క్యాడర్లో బాబు దిగాలి, లోకేష్ రావాలి అనే నినాదం పుట్టించడానికి ప్రయత్నమా?
బాబుకు అత్యంత సన్నిహితుడిగా పేరుపడిన రాధాకృష్ణ ఇలా ఎందుకు చేస్తారు? ఇటీవలి కాలంలో మీడియా మోతుబరులు కింగ్ మేకర్స్గా ఫీల్ అవుతున్నారు. రామోజీ ఎన్టీఆర్కు అండగా నిలబడి అధికారంలోకి వచ్చేందుకు సర్వ విధాలా సాయపడ్డారు. ముఖ్యమంత్రి అయ్యాక తాను చెప్పినట్లు ఆడకుండా స్వతంత్రంగా వ్యవహరించడంతో ఎన్టీఆర్ను నిరంతరం విమర్శిస్తూ హేళన చేస్తూ అల్లుడైన బాబును పైకెత్తారు. రాజగురువుగా మారారు. రామోజీ నిష్క్రమణ తర్వాత తను రాజగురువు కాలేకపోయానన్న బాధ రాధాకృష్ణకి ఉందా? అందుకే తండ్రిని దింపి తనయుణ్ణి గద్దెపై కూర్చోబెట్టడానికి ప్రయత్నిస్తున్నారా? తెలియదు. అలాంటి ఉద్దేశం లేకపోతే జగన్ మళ్ళీ వచ్చేస్తాడనే అభిప్రాయం అందరిలో ఉందంటూ ఈ వ్యాసం ఎందుకు రాశారో ఆయనే చెప్పాలి. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.